నమస్తే వెల్కమ్ టు పల్లవి టీవీ. సో ప్రస్తుతం నేను ఉన్నది కాజాగూడలో. సో మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను. అదేంటంటే ఎమరాల్డ్ స్వీట్స్. సో ఈ ఎమరాల్డ్ స్వీట్స్ గురించి చాలా మందికి తెలుసు అండ్ దీని హిస్టరీ గురించి కూడా అందరికీ తెలిసిందే. అండ్ దీని వెనకాల ఉన్నది ఒక సాధారణమైన వ్యక్తి. అంటే ఆయనను చూస్తే ఒక అంటే ఎంత సింపుల్గా ఉంటారంటే అంత సింప్లిసిటీని మెయింటైన్ చేస్తూ దాదాపు ఒక హైదరాబాద్లో 3-4 బ్రాంచెస్కి ఓనర్ ఆయనే విజయరామ్ గారు. సో ప్రస్తుతం ఇక్కడ ఇంకొక బ్రాంచ్ కూడా ఈరోజు లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఇక్కడ ఎట్లా అంటే మన ఆర్గానిక్ పద్ధతిలోనే స్వీట్స్ ఉండాలి అండ్ గోవులను పెంచాలి, వ్యవసాయ సేంద్రియాలను కాపాడుకోవాలి అండ్ మొత్తం మన సిటీ కల్చర్ కంటే ఊరి కల్చర్ని ఎక్కువ ఫాలో అవుతారు ఆయన. సో మొత్తం ఆర్గానిక్ గానే ఉండాలి అన్న ఆలోచనతోనే ఈ ఎమరాల్డ్ స్వీట్స్ అనేది మన ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ సో ఒకసారి లోపలికి వెళ్ళి ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం విజిట్ చేసి చూద్దాం రండి. హాయ్ అండి. ఎక్కడ నుంచి వచ్చారు? నేను బాచ్పల్లి అండి. బాచుపల్లి. సో ఏమేమి తీసుకున్నారు ఇప్పుడు? స్వీట్స్ మోతిచూర్ లడ్డు, రస్మలై, కోవా అవన్నీ తీసుకున్నాము. సో మీకు బాగా నచ్చే స్వీట్ ఏది? మోతిచూర్ మేడం. సో ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంతకు ముందు చాలా బాగుందండి. కౌ మిల్క్ తో చేశారు, అంతా చాలా నీట్ గా ఉంది, చాలా బాగుంది. ఇంతకు ముందు ఎప్పుడన్నా టేస్ట్ చేశారా? ఇంతకు ముందు చేశానండి, అక్కడ ట్యాంక్ బండ్, లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉంది కదా, రెగ్యులర్ గా తీసుకుంటూనే ఉంటాను. బాగుంటుంది, చాలా బాగుంది. ఒక మాటలో చెప్పాలంటే ఎమరాల్డ్ స్వీట్స్ గురించి ఏం చెప్తారు? సూపర్ అండి. ముందు క్వాలిటీ, కౌ మిల్క్ అంటే హెల్త్ పరంగా కేర్ తీసుకుంటున్నారు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఆర్గానిక్స్ మీకు రైస్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. అండి చూసాను, అది కూడా ఇప్పుడే చూసాను. ట్రై చేయాలి. ఇప్పుడు అందరూ అదే కదా కాన్సన్ట్రేట్ చేస్తుంది, హెల్త్ గురించి. చాలా బాగుంది. మేము ఉండేది మెహదీపట్నం దగ్గరన్న. ఎమరాల్డ్ స్వీట్స్ విజయరామ్ గారి గురించి తెలిసిన తర్వాత ఎమరాల్డ్ స్వీట్స్ గురించి తెలిసింది. ఆయన చాలా సేవ చేస్తున్నారు ఇది కర్షక వర్గానికి. ఆ విధంగా స్వచ్ఛమైన ఆహారం అందిందామనే ఉద్దేశంతో ఆయన దాంతోపాటు ఇక్కడ దొరికేవన్నీ కూడా స్వచ్ఛమైన గాను నూనెలతోటి, స్వచ్ఛమైన ఆవు నెయ్యితోటి ఇటువంటివి చేస్తారు. ఆ నమ్మకంతో ఎప్పటి నుంచో మేము ఎప్పుడే 5 ఏళ్ళ నుంచి ఈయన దగ్గర ఈ షాపులు తీసుకుంటాం. అన్నీ కూడా చాలా బాగుంటాయి. సో అన్ని ఆర్గానిక్ పద్ధతిలోనే కావాలి అనేసి అంటారు విజయరామ్ గారు. సో విజయరామ్ గారి గురించి ఒక్క మాటలో ఏం చెప్తారు సార్? ఇంకొకటమ్మా, అదే విజయరామ్ గారు గురువు గారు సుభాష్ పాలేకర్ గారు చెప్పేదంటే ఆర్గానిక్ అన్న పదం కూడా వాడకూడదు. ఇది ఆర్గానిక్ సహజ సిద్ధమైన ప్రకృతి వ్యవసాయం అంటారు. సో దానిలో పండించిన ఉత్పత్తులే వాడతారు. దానికి తోడు అంటే ఇప్పుడు విజయరామ్ గారు చాలా కష్టపడి, అంటే సుభాష్ పాలేకర్ గారు ఆ వయసులో ఆయన ఇంకా ఎక్కువ మంది ఈ పద్ధతిలోకి రావాలి, మన దేశం మళ్ళీ పూర్వవైభవం తెచ్చుకోవాలి, అందరికీ మంచి ఆరోగ్యం అందాలి అన్నది ఆయన ఆలోచన. అది చేయడానికి చాలా కష్టపడుతున్నారు. ఆయన పద్ధతి ఈయన ఫాలో అవుతూ ఈయన కూడా చాలా కష్టపడి అన్ని చోట్లకి తిరిగి అందరినీ, రైతుల్ని ఉత్తేజపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే నేను కూడా ఒకసారి చిన్న ప్రయత్నం చేశాను, నేర్చుకున్నాను. కాకపోతే నేను సొంతంగా మొదలు పెట్టాలంటే
మీరు మొదలుపెట్టి సక్సెస్ఫుల్ అవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సార్ ఎమరాల్డ్ స్వీట్స్ గురించి ఏం చెప్తారు అండ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను బంజారాస్ నుంచి వచ్చామ్మా, రోడ్ నెంబర్ 13. మేము ఇది పెట్టినప్పటి నుంచి మేము కస్టమర్స్. ఫస్ట్ లో ఎక్కడ చూసారు సార్? ఎక్కడ తిన్నారు ఫస్ట్? ఫస్ట్ వెళ్ళేది ఇందిరా పార్క్ దగ్గరది లోవర్ ట్యాంక్. అక్కడి నుంచి కస్టమర్స్ మేము. ఇదేమో మా ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టి రోజు వెళ్తాం, పాలు అవన్నీ తీసుకుంటాం. ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా బాగుంటుంది. మీకు నచ్చిన స్వీట్ ఏది సార్ ఇక్కడ ఉన్న? అన్నీ బాగుంటాయి, ఒకటేని కాదు, అన్నీ బాగుంటాయి. సో అన్ని సహజ సిద్ధంగా అన్నీ చేస్తారు. బాగుంటాయి. అది కాకుండా ఇతర ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి. వెజిటబుల్స్ కానీ, పల్సెస్ కానీ, ఆయిల్. 2010 నుంచి మేము కస్టమర్స్. 2010 నుంచి ఇందిరా పార్క్ దగ్గర, తర్వాత రోడ్ నెంబర్ 13 బంజారా హిల్స్. చాలా ఆయన్ని చూస్తే అలా పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. ఇంకా అంతకు మించి చెప్పడానికి ఏముంది, చాలా చాలా సింప్లిసిటీ. సో ఇక్కడ పెట్టడానికి మీకు దగ్గర అవుతుంది కాబట్టి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. హ్యాపీగా ఎక్కడైనా పర్వాలేదు. మేము అక్కడ రోడ్ నెంబర్ 13 లో ఉంటాం, ఎమరాల్డ్ వెనక. ఇద్దరు ఓకే ఓకే. సో దగ్గర కాబట్టి బాగా క్లోజ్ గా ఉంటారు. అండ్ ఆవు పాలు ఎక్సలెంట్ గా ఉంటాయి చాలా. దాదాపు మేము 7 years నుంచి వాడాం. 7 years. పాలు అయితే 7 years నుంచి. రైస్ కంప్లీట్ గా అవే, అన్ని అవే ఆల్మోస్ట్. వాట్ ఎవర్ అవైలబుల్ వీ విల్ యూజ్ ఫ్రమ్ ఎమరాల్డ్. మాకు ఇంటికే తెచ్చి ఇచ్చారు, ఇక అప్పటి నుంచి డైలీ కస్టమర్. వాళ్ళ పిల్లలు తెచ్చి ఇచ్చేవారు. హలో అండి, ఎక్కడ నుంచి వచ్చారు? మణికొండ. మణికొండ. అంటే మీరు రెగ్యులర్ గా ఎమరాల్డ్ స్వీట్స్ తింటుంటారా? లాస్ట్ 10 yearsగా మేము ఎమరాల్డ్కి బంజారా హిల్స్కి వెళ్తాం, పాల కోసం వెళ్తాం. మణికొండ పాల కోసం కోవిడ్ టైంలో కూడా వెళ్ళాం. సో బయట దానికి ఎమరాల్డ్ స్వీట్స్ వాళ్ళకి డిఫరెన్సెస్ ఏంటి? యాక్చువల్లీ డిఫరెన్సెస్ మీరు కంపేర్ చేయకూడదు బయటకి ఇక్కడికి. ఎమరాల్డ్ అనేది ఎమరాల్డే. యాక్చువల్లీ మేము వాళ్ళకి చెప్పేది ఏంటంటే, వాళ్ళు చేసేది వ్యాపారం కాదు, సేవ. మేము 200 ఇచ్చినా మాకు కల్తీ లేని పాలు అనేది ఎక్కడా దొరకదు. వాళ్ళు ఇది వ్యాపారంగా చేయట్లేదు, సేవగా చేస్తున్నారు. అది మాకు అర్థమైంది కాబట్టి మేము అది ట్యాంక్ బండ్లో ఉన్న ట్యాంక్ బండ్ వరకు వెళ్తాం. ఎంత దూరమైనా మంచి పాలు కోసం నాణ్యత. అవును అవును. సో మీరు ఇక్కడ నచ్చిన స్వీట్స్ లో మీకు బాగా నచ్చిన స్వీట్ ఏది? అలా చెప్పడం కష్టం, అన్నీ బాగుంటుంది. నువ్వు చెప్పు. కాజు కట్లీ కాజు కట్లీ అన్ని బాగుంటుంది. మనకి ఇక్కడ లేని స్వీటే మేము బయట కొంటాం, ఇక్కడ ఉండే స్వీట్ మేము బయట కొన్నాం. సో విజయరామ్ సార్ గారి గురించి ఏం చెప్తారు సార్? విజయరామ్ గారిని నేను కలిశాను, ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకోవడానికి కలిశాను. ఆయన గురించి చాలామందికి తెలుసు, కానీ చిన్న విషయం చెప్పాలి అంటే 10 సంవత్సరాల ముందు కలిసిన ఆయన ఇప్పుడు కూడా గుర్తుపడతారు. మేము కలిసింది ఒక గంట సేపే, కానీ ఇప్పటికీ గుర్తుపడతారు, మాట్లాడతారు. సో ఆయనలాగా అంటే అదే చెప్పినట్టు ఆయన తోపుడు బండిలో స్టార్ట్ చేశారంట స్వీట్ షాప్. సేవ చేస్తే కానీ ఇంత నాణ్యతగా చేయలేము. సో మాకు ఒక మాట చెప్పచ్చు సింపుల్గా, ఎమరాల్డ్ మీద నమ్మకం మాకు లేదు. ఎందుకంటే నమ్మకం ఎప్పుడు వస్తుంది అంటే, మీకు డౌట్ వస్తేనే నమ్మకం వస్తుంది, మాకు అవసరం లేదు. సో ఎమరాల్డ్ నమ్మకం అంతే, నమ్మకానికి మించి చెప్పాలి. 10 years అంటే ఇక మీ నమ్మకం అంతే. మేము ఎమరాల్డ్లో ఒక వస్తువు కొన్నాము అంటే అది ఇంకా బయట కొన్నాం. నాకు ఎమరాల్డ్ చాలా ఇష్టము. ఇది ఉంటే నాకు చాలా నచ్చింది కూడా. ఇక్కడ నచ్చిందా? ఏమి ఇష్టం నీకు స్వీట్స్ లో? కాజు కట్లీ, ఇంకా అంజీర్ రోల్, మోతీసూర్, ఇంకా చాలా ఇష్టం. బిస్కెట్ కూడా. బాగున్నామ్మా, మంచిగా స్వీట్స్ ఎంజాయ్ చేస్తున్నారా? బ్రహ్మాండంగా. ఇప్పటి నుంచి కాదు, వీళ్ళు పెట్టినప్పటి నుంచి. అంటే ఇక్కడ కాదు, వీళ్ళు యాక్చువల్లీ ఇందిరా పార్క్ దగ్గర ఉంది. ఇందిరా పార్క్ దగ్గర కూడా మేము రెగ్యులర్ కస్టమర్స్. మాకు చాలా బాగుంటాయి వీళ్ళ స్వీట్లు కానీ, వీళ్ళ హాట్ కానీ, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు ఏ ఫుడ్ చేసినా అద్భుతంగానే ఉంటుంది. ప్యూర్ అండ్ న్యాచురల్. నాకు తెలిసి భారతదేశంలోనే ఇంత నీట్గా చేసేవాళ్ళు ఉన్నారని నేను అనుకోవట్లేదు. నిజంగా చాలా బాగా చేస్తున్నారు. రియల్ ఆర్గానిక్. దీని వెనక ఎంతో శ్రమ ఉంటుంది. వీళ్ళకి వచ్చి ఫలితం చాలా తక్కువ, శ్రమ చాలా ఎక్కువ. విజయరామ్ సార్ గారి గురించి
యా గ్రేట్ అమ్మ. విజయరామ్ గారు అంటే ఇంకా మహర్షి ఆయన. ఆయన ఒక మరో వశిష్ఠ మహాముని అనుకోవచ్చు. ఒక రకంగా తపస్సులాగే చేపట్టారు ఆయనది. ఈ సెంటర్స్ ఇంకా 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 ఎక్స్పాండ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ప్రజలందరికీ అందుబాటులోకి రావాలి. చాలా బాగున్నాయి. మేము మొత్తం ఈ రైస్ కానీ ఆయిల్స్ కానీ సమస్తం ఇవే వాడతాం మేము మా ఇంట్లో ఇక్కడ నుంచే. ఇంకా బయట తీసుకునే ప్రసక్తే లేదు. బయట దానికి ఎమరాల్డ్ కి లేదు, వీళ్ళ దగ్గర లేకపోతేనే బయట తీసుకోవాల్సి వస్తుంది తప్ప మేము వాడేటువంటి ఉప్పులు, పప్పులు, నూనెలు, బియ్యం అన్నీ వీళ్ళ దగ్గరే తీసుకుంటాం మేము. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వ్యాపారం చేయడం చాలా గొప్ప విషయం. ఇందాకే చెప్పాను కదా నేను, దీంట్లో పెద్ద ప్రాఫిట్స్ ఉండవు, శ్రమ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ న్యాచురల్ తీసుకొచ్చే ప్రయత్నం చాలా కరెక్ట్గా చేస్తున్నారు వీళ్ళు. నువ్వు కూడా చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు. రియల్ న్యాచురల్స్ని తీసుకొచ్చి ప్రజలకు అందిస్తున్నారు. వీళ్ళు ఇంకా ఇంకా దినదినాభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం. నేను ఇక్కడ మణికొండలోనే ఉంటాను. నేను ఇక్కడ భోజనం చేయాలంటే పని కట్టుకుని అక్కడికి లోవర్ ట్యాంక్ బండ్కి వెళ్ళి భోజనం చేసి వస్తాను. నేను వీళ్ళ దగ్గర టిఫిన్ వెళ్తాను. ఎందుకంటే మరి ఇంత ప్యూర్ ఎక్కడ దొరకదు మనకి. ప్యూరిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్, టేస్ట్ సెకండరీ. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ప్యూరిటీ, ఆర్గానిక్ అంటే ఆర్గానిక్. నేను అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసి వస్తా, అక్కడికి వెళ్ళి భోజనం చేసి వస్తా. అది అంత లైక్ చేస్తాం, అంత లవ్ చేస్తాం మేము ఫుడ్ని. ఇది ఇంకా స్ప్రెడ్ అవ్వాలి, ఇంకా ఎక్కువ సెంటర్స్ రావాలని మేము కోరుకుంటున్నాం. మీకు ఎమరాల్డ్ లో నచ్చిన స్వీట్ ఏది? మీరు బాగా ఇష్టపడే తినే స్వీట్ ఏది మేడం? సున్నుండలండి. సున్నుండలు చాలా బాగుంటాయి. అది మా చిన్నప్పుడు టేస్ట్ గుర్తుకొస్తుంది మాకు. మా అబ్బాయి మ్యారేజ్ కూడా మేము సున్నుండలు ఇక్కడి నుంచే తీసుకెళ్ళాం. మొత్తం అన్ని స్వీట్స్ తీసుకెళ్ళాం. సున్నుండ అది మెయిన్ పెడతాం కదా, సున్నుండ అరిసె పెడతాం కాబట్టి ఆ రెండు మేము బాగా ఎక్కువ తీసుకెళ్ళాం, ఎక్కువ క్వాంటిటీలో. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే. మా పెద్ద అబ్బాయి మ్యారేజ్కి మేము కొన్ని వందల కేజీల స్వీట్లు వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. అవే సప్లై చేసాం అందరికీ కూడాను. ముఖ్యంగా ఈవిడ ఇక్కడికి వస్తే చాలా ఎగ్జైట్ అయిపోద్ది. ఎందుకంటే మన పురాతనమైనటువంటి పంచలోహ పాత్రలు, ఆ కంచు పాత్రలు ఇవన్నీ ఓల్డ్ అన్నమాట. ఇవన్నీ మేము వాడినవి చూసినవి, కానీ కాలక్రమేణా అంతరించిపోయింది. బట్ ఇందులో ప్రతి ఐటము మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేదే. కనీసం ఆ పాత్రలు కూడా, ఆ పాత్రలో నీళ్లు తాగినా, పాత్రలో ఫుడ్ తిన్నా, అదంతా కూడా మన ఆరోగ్యాన్ని పెంచేదేనమ్మా. సో ఇలాంటి ప్రయత్నం వీళ్ళు చేయడం నిజంగా చాలా ఆనందం. భగవంతుడు వీళ్ళకి ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి ప్రయత్నం ఇంకా ఇంకా చేయాలి వీళ్ళు. మన కోసం మంచి స్వచ్ఛమైన ఫుడ్ ని కూడా ప్రొవైడ్ చేయాలనేసి ఇలాంటి యూత్ ఇది బాగా ఉపయోగించుకోవాలి. ఈ ప్రొడక్ట్ అంతా నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా బాగుంటది. మళ్ళీ మా పాత రోజులు, హెల్దీ రోజులు రావాలి మనకి. అవును అవునవును. అవి ఆ గిన్నెలు సత్తు గిన్నెలు అంటారండి. మేము చిన్నప్పుడు ఎప్పుడో చూసాను, అక్కడ స్పెషల్ గా కనబడుతుంది కదా, అందులో పెరిగేసుకునే తాతలతో తినేవారు. లైట్ గా పెరుగు కాదు, మజ్జిగి. చూస్తుంటే మీ పాత జ్ఞాపకం రోజులన్నీ రోజు గుర్తుకొచ్చినాయి నాకు. హ్యాపీ. మంచి ధాతు పుష్టి పెరుగుద్ది, బలోపేతుడు అవుతాడు మనిషి, ఆరోగ్యం ఆటోమేటిక్ ఇంప్రూవ్ అవుద్ది దాంట్లో. సో చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడికి వచ్చామంటే మేము ఏదో మా సొంత ఇంటికి వచ్చినట్టు, సొంత షాప్కి వచ్చినట్టు ఫీల్ అవుతాం మేము.